పిల్లల్ని స్కూల్లో పట్టించుకోవడం లేదు, బయట కూర్చుండే పెడుతున్నారు, బుక్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటారు, వాళ్ళ హోంవర్క్ కూడా ఏం ఇవ్వట్లేదు. ఏ స్కూలు ఎక్కడ? శ్రీ చైతన్య విద్యానగర్. ఎందుకని అట్లా చేస్తారు? సరే, అది గవర్నమెంట్ నుండి పంపిస్తలేరని చెప్తున్నారు. ఫీజు బుక్స్ తీసుకోమంటారు, ఫీజు కట్టకుండా సరే కానీ బుక్స్ తీసుకోరని చెప్తారు. ఇదే ఇట్లానే మనము ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ వాళ్ళు ఇయ్యారని చెప్పేసి మేము ఇస్తలేము సార్ అమౌంట్, కానీ బుక్స్ కానీ తీసుకోవట్లేదు. గత 2 సంవత్సరాలు పిల్లలకు బెస్ట్ అవైలబుల్ అనే స్కూల్లో సీట్ వచ్చింది సార్. మాది శ్రీ చైతన్య బ్రాంచ్. మా అబ్బాయి శ్రీ చైతన్య బ్రాంచ్ నుండి బెస్ట్ అవైలబుల్ సీట్ తీసుకున్నారు సార్. గత 2 సంవత్సరాల నుండి బుక్స్ ఫ్రీయే, యూనిఫామ్ ఫ్రీయే, షూస్ ఫ్రీ, అన్నీ ఫ్రీయే అంటుంది సార్. కానీ ఇవ్వట్లేదు. అవి కూడా మేము అమౌంట్ మొత్తం క్లియర్ చేసి యూనిఫామ్స్ అయినా, బుక్స్ అయినా, నోట్ బుక్స్ అయినా, టెక్స్ట్ బుక్స్ అయినా అన్నీ మేమే అలో చేసినాం వాళ్ళ పిల్లలకు. ఓన్లీ వాళ్ళు భోజనం పెట్టి హాస్టల్ సౌకర్యం, విద్య అవి అందియడానికే వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్. అమౌంట్ రాలేదు, అమౌంట్ క్లియర్ చేయాలి. గత పెండింగ్ బకాయిలు మొత్తం ఉన్నాయి, అవి క్లియర్ చేస్తేనే అబ్బాయిలను తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని మమ్మల్ని సతాయిస్తారా. ఇప్పటికీ 20 days అవుతుంది సార్. వాళ్ళకు స్కూల్ లేదు, హాస్టల్ లేదు, ఏది లేదు, వాళ్ళు వట్టిగానే తిరుగుతున్నారు. అందుకోసం మేము ఇక్కడ కలెక్టర్ దగ్గర కలుస్తామని వచ్చినాం సార్. ఈ అమౌంట్ మొత్తం ఏదైనా మొత్తం క్లియర్ చేసి పిల్లల అనేది చదువు అనేది పై తరగతులు చదవడానికి, వాళ్ళకి అభివృద్ధి కోసం కొంచెం తోడ్పడడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. శ్రీ చైతన్య జాబితాపూర్. అలాగే రాష్ట్రంలో ఈ శ్రీ చైతన్య మన తర్వాత ఈ అక్షర స్కూలు, నాచుపల్లి ఇలాంటి ప్రతి స్కూల్లో దాదాపు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ నిరుపేద పిల్లలు ఎస్సీ ఎస్టీలకు ఉండాలనే మన ఉద్దేశంతో ఒక మంచి అభిప్రాయంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దగ్గరనే ఉన్నది. ఆయనే ఉండి కూడా ఇవాళ ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల బడ్జెట్ను రిలీజ్ చేయకుండా, అవి ఇవ్వకుండా ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక 25,000 పిల్లలకు ఇవాళ ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. ఒక 300 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ అవి ఇవ్వకపోతే మేము పిల్లలను తీసుకోమని చెప్పి ఇవాళ తీసుకునే పరిస్థితి లేదు. దాన్ని ఇవాళ విద్యా వైద్యం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ నిరుపేద పిల్లలకు, నిరుపేద కుటుంబాలకు ఇచ్చిండు. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు అది ఇస్తలేరు. మేము దళిత హక్కుల పోరాట సమితి పక్షాన ఇవాళ మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఒకవేళ ఇప్పుడు ఇట్లా ఈ బడ్జెట్ను రిలీజ్ చేయక, పిల్లల్ని ఇట్లా స్కూళ్ళకు తీసుకోక, ఈ డిఈఓ గారు కానీ ఇన్స్పెక్షన్ చేయకపోతే స్కూళ్ళల్లో మేము దశల వారుగా ఆందోళన కొనసాగిస్తాం. ఈ నిరుపేద పిల్లలు ఎస్సీ ఎస్టీల మీదనే ఇంత నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కాకుండా ఈ మధ్యకాలంలో ఎప్పటి నుండో మేము ఈ 2 సంవత్సరాల కాలం నుంచి బకాయిలు ఇవ్వకుండా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు పిల్లల్ని వేధిస్తూ ఉన్నారు. ఇలాంటి వేధింపులకు వాళ్ళు గురి చేస్తే కూడా ఆ స్కూళ్ళను కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. మా పక్షాన మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. డిఈఓ గారు వెంటనే స్పందించి స్కూళ్ళను ఇన్స్పెక్షన్ చేసి పిల్లలను యథావిధిగా కొనసాగించాలి, స్కూళ్ళకు పోయేటట్టు చేయాలని చెప్పి, వాళ్ళకు స్కూల్లో బట్టలు అన్నీ ఇవ్వాలని చెప్పి, బూట్లు బట్టలు అన్నీ ఇవ్వాలని, హాస్టల్ వసతి కల్పించాలని చెప్పి కోరుతూ ముగిస్తూ ఉన్నాను.